అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకంతో ప్రతీకారం తీర్చుకుంటున్నారు అన్ని దేశాల మీద. మొన్న ఆయన ఆ మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలోనే అందరం అనుకున్నాం ఇంకా ట్రంప్ వచ్చాడు అందరికీ వాచిపోద్ది అని. సేమ్ అదే జరుగుతుంది ఇప్పుడు. నిన్న ఒక 2 days బ్యాక్ వాళ్ళు ఏ దేశాల మీద ఎంత సుంకం విధిస్తారు, ఇప్పటి వరకు ఆయా దేశాలు వాళ్ళ మీద అంటే అమెరికా మీద ఎంత సుంకం విధించాయి, ఇప్పుడు అమెరికా ఎలా ప్రతీకార సుంకం తీసుకోబోతుంది అనే దాని మీద ఆయన ఒక టేబుల్ చూపించి మరి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని గురించి ఇండియా గురించి మన భారతదేశ ప్రధాని మోదీ గురించి ఆయన ఏమన్నారో ఒకసారి నేను వీడియో చూపిస్తాను, తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఈ టాపిక్ గురించి. 46% we're charging them 24%. India, very, very tough, very, very tough. The Prime Minister just left. He's a great friend of mine, but I said, you're a friend of mine, but you're not being treating us right. They charge us 52%. You have to understand, we charge them almost nothing for years and years and decades. And it was only 7 years ago when I came in. అయితే ఏమన్నారంటే ఇక్కడ భారతదేశం చాలా 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 కఠినమైంది అండ్ మోదీ నాకు చాలా మంచి ఫ్రెండ్, చాలా క్లోజ్ కూడా అన్నట్లు మాట్లాడారు. అయితే మాట్లాడుతూ ఇంకోటి ఏం చెప్పారంటే వాళ్ళు ఇయర్స్ నుంచి మన మీద ఎంతో ఛార్జ్ చేస్తున్నారు, కాకపోతే మనం ఇప్పటి వరకు వాళ్ళ నుంచి అంత ట్యాక్స్ వసూలు చేయలేదు, ఆల్మోస్ట్ నథింగ్గా ఉండేది, కాకపోతే ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి ఛార్జ్ చేయాల్సిన టైం వచ్చింది, సో చేస్తున్నాం అని చెప్పారు. అయితే ట్రంప్ ఇలా అనుకోవడంలో తప్పేం లేదు, ఎందుకంటే ట్రంప్ వచ్చేటప్పుడే మనందరం కూడా దీన్ని ప్రిడిక్ట్ చేసాం. అంటే భారతదేశమో నేనో మీరో కాదు, అందరం అంటే అన్ని దేశాల వాళ్ళు ప్రిడిక్ట్ చేసాం. మొన్న రష్యా ఉక్రెయిన్ టైంలో కూడా ట్రంప్ మాట్లాడింది చూస్తే ట్రంప్ ఎంత టఫ్గా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అండ్ మన భారతదేశం నుంచి అమెరికా వెళ్ళి చాలా మంది అక్కడ మన సెటిలర్స్ అయితే ఉన్నారు, సో వాళ్ళ మీద కూడా ట్రంప్ ఒక గట్టి నిర్ణయం ఏదైనా తీసుకుంటారు అనేది మనం క్లియర్గా అందరం అనుకున్నాం. అయితే కాకపోతే ట్రంప్ ఒక ఎత్తుకు పై ఎత్తు అనాలో లేకపోతే ఎవరు ఊహించిన దాన్ని ఒక రాయి పెట్టి కొట్టారు అనాలో, కానీ అదేంటంటే ఈ ట్యాక్సుల మీద పడ్డారనమాట. ఎందుకంటే అమెరికా ఇప్పటి వరకు విధించే ట్యాక్సులు చాలా తక్కువ, కానీ ఒకటేసారి ఎవరైనా అమెరికా కావాలి వచ్చి ఉత్పత్తులు అమ్ముకుంటా అంటే అమ్ముకోండి, కానీ మినిమం 10% ట్యాక్స్ అయితే కట్టాలి అనేది ట్రంప్ చెప్పారు. కాకపోతే అన్నిటికీ ఇలా ఉంటే ఇప్పటి వరకు మా దగ్గర ఏవైతే ఎక్కువ ట్యాక్సెస్ తీసుకున్నాయో వాళ్ళ దాంట్లో మేము హాఫ్ తీసుకుంటామన్నారు. అందుకే కదా మనం 52% అమెరికాకి ట్యాక్స్ వేస్తుంటే ఆయన మన దగ్గర 26% ట్యాక్స్ వేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు దీనితో భారత్కి వచ్చిన నష్టం ఏంటి, కొంచెం ట్యాక్స్ ఎక్కువ కట్టాలి కదా అనుకోవచ్చు. కాదు, మన ఐటీ రంగం కుదేలైపోతుంది పూర్తిగా. ఒక్కసారిగా ఎన్ని మాస్ లే ఆఫ్స్ జరుగుతాయి, అది ఎంత పెద్ద నష్టం అనేది భారతదేశానికి నేను చెప్తా వినండి. మన దగ్గర నుంచి అమెరికా ఎగుమతి చేసుకునేవి అంటే భారతదేశం అక్కడికి దిగుమతి చేసేవి ఇప్పటి వరకు దాదాపు మన జీడీలో 0.72% వాళ్ళది ఉంది ఎగుమతి మనం చేసేది. ఎందుకు అంటే లాస్ట్ ఒక 1 yearగా చూసుకుంటే 24-25 మధ్యలో చూసుకుంటే మన భారతదేశ ఎగుమతులు $77.5 billion. అందులో మనం అమెరికాకి $31 billion వరకు కూడా మనం ఎగుమతి చేస్తున్నాం. అంటే మనకు అర్థమైంది కదా అది ఎంత హ్యూజ్ అమౌంట్ అనేది. అండ్ భారతదేశం ఎక్కువగా అతి పెద్దగా ఎగుమతులు చేసే దేశం ఏదైనా ఉందంటే అది అమెరికా. అలా చూసుకుంటే మనకి ఎంత ట్యాక్స్ పడుతుంది, అలా ఒకవేళ అలా క్యాల్కులేట్ చేసుకున్నా అది ట్యాక్స్కి పక్కకు పెట్టినా అమెరికా నుంచి అమెరికాలో కంపెనీ ఉంటే ఇక్కడ మన దగ్గర అమెరికాకి వర్క్ చేసే వాళ్ళు ఎంత ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంతమంది ఉండుంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ శాలరీస్ చెల్లించాలంటే అమెరికాలో కంపెనీ ఉండి ఇక్కడ శాలరీస్ చెల్లించాలంటే ట్యాక్స్ కట్టాలి కదా. సో ఏం చేస్తారు, అక్కడున్న కంపెనీలు ఇక్కడున్న వాళ్ళని మాస్ లే ఆఫ్స్ పేరుతో తీసేస్తారు. అండ్ సాఫ్ట్వేర్ రంగంలో ఎప్పుడైనా 2 కంపెనీస్ ఉంటాయి, ఒకటి ప్రోడక్ట్ బేస్డ్, ఒకటి సర్వీస్ బేస్డ్. ప్రోడక్ట్ బేస్డ్ అనేవి మన పెద్ద పెద్ద చాలా కంపెనీలు ఉంటాయి, అవి ఆబ్వియస్గా అమెరికా లాంటి వాటి దగ్గరే ఉంటాయి. సర్వీస్ బేస్డ్లో మనది ఇండియా, ఎందుకంటే మనకి ఇక్కడ 30 ఏళ్ళు దాటిన అండ్ బాగా వర్క్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న యువత మనకి ఇక్కడ ఎక్కువ. సో మన దగ్గర అంటే ఇప్పుడు అమెరికా వాళ్ళకి ఏదైనా సర్వీస్ కావాలి, సో అమెరికాలోని యువతనే వాళ్ళు పెట్టుకున్నారు అనుకోండి, సపోజ్ నేను చెప్తున్నా 1,00,000 ఇవ్వాలి వాళ్ళకి అక్కడ. అదే ఇక్కడ మన వాళ్ళకి అనుకోండి, అక్కడ కాలమానం డిఫరెన్స్ అయినా కూడా వీళ్ళు నైట్ వర్క్ చేస్తారు, అక్కడ వాడికి 1,00,000 ఇస్తే ఇక్కడ 30,000 ఇస్తే సరిపోతుంది.
ఇది మీరు ఎంత ఏంటి నిజంగా ఇంత జరుగుతుంది అనుకున్నా కూడా అదే నిజం. ఎందుకంటే మన దగ్గర చదువుకున్న యువత, కెపాసిటీ ఉన్న యువత మనం ఇక్కడ మన భారతదేశంలో ఉద్యోగాలు లేక సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో పనిచేస్తూ చాలా మంది మనం వింటున్నాం కదా. ఇంతకుముందు మనకి నైట్ షిఫ్ట్స్ అనేవి అమ్మో నైట్ షిఫ్ట్సా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంత ఈజీగా నైట్ షిఫ్ట్, మా అమ్మాయికి నైట్ షిఫ్ట్ జాబ్ వచ్చేసింది అంటున్నారు. అంటే చూడండి మనం ఎంతమంది నైట్ షిఫ్ట్ అంటే ఏంటి, అమెరికా అలాంటి మనతో కాలమానంలో డిఫరెన్స్ ఉన్న దేశాలతో మనం కొలాబ్ అయ్యి వర్క్ చేస్తున్నాం. సో ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీలు మనకి హైదరాబాద్లో చాలా ఎక్కువ. అండ్ మీకు తెలిస్తే మనకి ఇక్కడ జీసీసీ సమ్మిట్స్ అని అవి జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అందరం గ్లోబల్ వైజ్గా ఉన్న సర్వీస్ సెంటర్స్ అన్నీ ఇక్కడ మీటప్ అయ్యి ఇక్కడ యువతని ఎలా యూజ్ చేసుకోవాలి, అంటే యూజ్ చేసుకోవడం అంటే తప్పుడు వేలో కాదు, జాబ్ ఇచ్చే ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని మీద ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీలు అన్నీ కూడా ఉంటాయి. సో వీళ్ళందరూ ప్రత్యక్షంగా ఇక్కడ వర్క్ చేస్తున్నా, పరోక్షంగా అమెరికా దగ్గర వర్క్ చేస్తున్నట్టు అనమాట. ఇప్పుడు కనుక అలాంటి ట్యాక్స్ కట్టాల్సి వస్తే ముందు మాస్ లే ఆఫ్స్ అన్ని జరుగుతాయి. ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయి, బీపీఓ ఉద్యోగాలు పోతాయి. అలా ఒక రకం ఉద్యోగాలు కాదు, ఇక్కడ సర్వీస్ బేస్డ్ ఉద్యోగాలు ఏమున్నాయి మొత్తం పోతాయి. మొత్తం అంటే నాకు తెలిసి 100 నుంచి 100%లో 70%, 50 to 70% ఉద్యోగాలు అయితే కంపల్సరీ పోతాయి. ఇది భారతదేశంలో ఎంత జీడిపికి కానీ ఎంత గట్టి దెబ్బ అనేది ఆలోచించండి. ఎందుకు అంటే ఇంత మాస్ లే ఆఫ్ జరిగితే మనకి ఇక్కడ నిరుద్యోగ యువత పెరిగిపోతారు. మళ్ళీ వీళ్ళందరూ ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? ఎప్పటికప్పుడు పాత నీరు పోతా ఉంటే కొత్త నీరు వస్తూ ఉంటుందని ఏదో ఒకటి దొరుకుద్ది. కానీ దొరికేంత వరకు వీళ్ళ ఎక్కడ దేని మీద డిపెండ్ అవ్వాలి? భారత్ మీద డిపెండ్ అవ్వాలి. భారత్ అనే ఉద్యోగాలే ఇవ్వగలిగితే మనం అమెరికా మీద ఎందుకు ఆధారపడం కదా. సో ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడం కష్టమైపోతుంది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎలా లే ఆఫ్స్ జరగబోతున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పా. అండ్ ఇలాంటి లే ఆఫ్స్ కనుక జరిగితే భారతదేశానికి ఎంత గట్టి దెబ్బ అనడానికి నేను ఇదంతా చెప్పా. ఇప్పుడు ట్రంప్ ఏదైతే ప్రతీకార సుంకాలు ట్యాక్సులు ఇది ఏదైతే ఉందో అది భారతదేశానికి 20% ఉంటేనే మేము భరించలేము. కానీ ఇప్పుడు 26% అవుతుంది అది. సో మేము ఎవరైతే భారత్లో ఉన్నారో ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని మాస్ లే ఆఫ్స్ పేరుతో తీసేస్తామని రాకేష్ నాయక్ అనే ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆయన 16 years ఆఫ్ కెరియర్లో, ఆయన కంపెనీ కెరియర్లో ఫస్ట్ లే ఆఫ్స్గా కూడా దీన్ని పేర్కొన్నారు. అంటే ఆలోచించండి ఇలాంటి డెసిషన్స్ ఇంకా ఏవేవి తీసుకోబోతున్నాయి అనేది. అలా తీసుకుంటే ఎంత దెబ్బ కదా మన భారతదేశానికి. సో ఏదో ట్రంప్ వాళ్ళు ఒక ట్యాక్స్ వేస్తున్నారు, నేను ఒకటి వేద్దాం, ఇలా ఈజీగా జరిగిపోలేదు. ఇది మన భారతదేశానికి అయితే గట్టి దెబ్బగా ఉండబోతోంది.